బండి సంజయ్ గారు ఆడిన డ్రామాలు అంతా ఇంత కాదు. తెలంగాణ రాష్ట్రం మొత్తం బండి సంజయ్ బండి భగీరథ్ని గాలిస్తూ ఉన్నారు. షార్ట్లీకి వచ్చిన వార్త ఏంది? నా కొడుకు కనిపించడం లేదు, నా కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారు అనుకుంటూ బండి సంజయ్ ముసలి కన్నీళ్లు గార్చడం, లేకుంటే డ్రామాలు చేయడం అవసరమా? ఈరోజు ఓ మైనర్ బాలిక పైన చేసిన ఈ కార్యక్రమాలను చూసుకుంటే మిత్రులారా, యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం బీజేపీ పార్టీని చీచీ అనుకుంటూ ఉమ్మేస్తుంది. రాముని యొక్క మార్గం, రామ మార్గం, శ్రీరామ రాజ్యం అని చెప్పేసి మీరు ఈ విధంగా హితబోధలు చేస్తున్నారు ప్రజలకంటూ చాలా వరకు నేటిజన్లు రివర్స్ అవుతూ ఉన్నారు. బండి సంజయ్ యొక్క బీజేపీ యొక్క భవిష్యత్తుని ఖతం చేయబోతున్నారు. అందులో బండి సంజయ్ తన కొడుకు ఎక్కడ అని అడిగితే నా కొడుకు కనిపించడం లేదని చెప్పి ఈ ఆడిన డ్రామాలు తగ్గట్టుగానే ఈరోజు ఈ మధ్యాహ్నం 2 గంటలకు సార్ గారు ఏం చేశారట? బండి భగీరథ్ గారు ఏదో ఈయన ధర్మ పుణ్యాత్ముడు అయినట్టు, ఈయనేదో రాముని యొక్క మార్గం నడిచినట్టు, రామాయణం చరిత్ర చదివి వివేకానంద గారు తన జీవితాన్ని ఏ విధంగా మొదలుపెట్టి ఏ విధంగా అంతం చేస్తున్నాడో తెలుసు. ఆయన పరదేశంలో పోయి భారతదేశ గొప్పతనాన్ని ఏ విధంగా పోల్చి చెప్పాడో కూడా మనం అందరం విన్నాం. రామాయణం వింటే ఒక వివేకానంద యొక్క తయారవుతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, రామాయణం లేకుంటే ఆ యొక్క శ్రీరాముని గ్రంథం అవన్నీ కంప్లీట్గా పాటించుకుంటూ ఆ కంప్లీట్గా దాని గురించి తెలుసుకుంటూ జీవితాన్ని ఆచరిస్తారో అలాంటి వాళ్ళు ఎవరైతారు మిత్రులారా? వివేకానంద అవుతారు. కానీ ఇక్కడ ఇట్లా కాదు. మెయిన్ పాయింట్కి వద్దాం. పాయింట్ ఏంటంటే, బండి కొడుకు ఏం చేశాడట? హైకోర్టుకి ఈ యొక్క పోక్సో కేసులో తన కొడుకుకి మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్ వెకేషన్ బెంచ్ ముందు పిటిషన్ ఈ నెల 14న విచారణ చేయనున్న హైకోర్టు. అయితే ఇంకేం విచారణ చేయాలి? ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు సిట్ వేస్తే కోర్టుకే వెళ్తుంది. వీళ్ళు మంచి డ్రామాని ప్లే చేస్తారు అన్నట్టు. ఇక్కడ గతంలో అదేవిధంగా హర్యానాలో 140 కోట్లు తీసుకొని ఓ జడ్జి న్యాయం ఇచ్చిన విషయాన్ని కూడా మనం చూసాం, ఓ తీర్పునిచ్చి కూడా మనం చూసాం. అంటే బండి సంజయ్ ఇప్పుడు కుబేరుడు, కోట్ల ఆస్తులకు అధినేత, ఈరోజు బలవంతుడైపోయింది. ఆయన కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి అయిన కూడా ఈరోజు తన కొడుకు తప్పు చేస్తే ఇదేం చేసినవరా చెత్తనా కొడుక అని చెప్పి చెప్పు తీసుకొని కొట్టాల్సింది పోయి ఈరోజు వాళ్ళ కొడుకును కాపాడుకోవడానికి ఏం చేస్తూ ఉన్నాడు మిత్రులారా? కంప్లీట్గా ఆ మనిషి కోర్టులకు వెళ్ళి మధ్యంతర బెయిల్ను ఉత్తర్వు చేయాలి, మా కొడుకుకు బెయిల్ ఇవ్వాలని చెప్పి కోర్టును ఆశ్రయించిండట. పోక్సో నిబంధనలు అయితే అది కాదు. పోక్సో నిబంధనలు పోక్సోలో పెట్టిన వీళ్ళ సెక్షన్లు చూసుకుంటే చిన్న పోరగాల మీద కూడా పెట్టినటువంటి సెక్షన్లు, అట్లాంటి సెక్షన్లు పెట్టిర్రు. మైనర్ బాలికన ఓ పంది బలిసినడు బలిసి తెలంగాణలో ఊర పందిలేక గల్లీ గిల్ల ఊర పందిలేక తిరుక్కుంటూ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కాలేజీల్లో ర్యాగింగ్ పేరుతోటి చిన్న చిన్న జీవితాల మధ్యతరగతి కుటుంబాలు చదువుకుంటున్న వాళ్ళ యొక్క పిల్లల్ని కొట్టుకుంటూ కనబడ్డ అమ్మాయిలను మొత్తం ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ ఈరోజు ఏదో పెద్ద రామచంద్రుడు అయినట్టుగా వాడిని కాపాడడానికి బండి హైకోర్టు దగ్గర పోయిరట. ఈ లెక్కన గనక హైకోర్టు నిజంగానే బెయిల్ ఇస్తే మాత్రం న్యాయ వ్యవస్థ కూడా ఇన్ని రోజుల్లో పోలీస్ వ్యవస్థ అనుకున్నారు కదా, ఇప్పుడు ఇన్ని రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి జై కొట్టుకుంటున్న పోలీస్ శాఖ అని అనుకున్నాం. ఇప్పుడు బీజేపీ పార్టీకి వంతెనలు పడుతూ ఉన్నారు. ఒకవేళ న్యాయస్థానంలో కూడా అది జరిగితే ఈరోజు ఆ న్యాయస్థానాన్ని సామాన్యుడు నమ్మడిగా, నమ్మడంటే నమ్మడు. ఎట్లా అవుతుందో తెలుసా? మళ్ళీ గుర్తుంది కదా, అడవుల్లో అన్నల చేతుల్లో తుపాకుల్లో గుళ్ళు సీదా రాజకీయ గుండెల్లో తూట్లు. ఆ విధంగా మారుతుంది మొత్తం వ్యవస్థ. వీళ్ళే తీసుకొస్తున్నారు. ఈ యొక్క నవయుగానికి నవశకానికి నాంది పలికేది వీళ్ళే. ఈరోజు బండి కుమారుడికి ఎవడసలు బండి కుమారుడు ఎవడసలు అది బచ్చా కాదాడు. వాడికి తెలంగాణకి సంబంధమే లేదు. వాడు మాట్లాడితే తాగేటోడు, మాట్లాడితే సిగరెట్లు తాగేటోడు, పబ్బులలో అమ్మాయితో జల్సాలు చేసేటోడు, అట్లాంటి వాళ్ళ మీద సిట్టేస్తున్నాడట. మరి సామాన్యుడి పరిస్థితి ఏంది? ఇప్పుడు సామాన్యుడు తెలిసి తెలియక ఓ బాలిక పైన ఆధారం చేసిండు, మరి వాని మీద కూడా సిట్టేస్తారా? అంటే పెద్దోనికేమో బలిసినోనికేమో ఆ లెక్క, మధ్యతరగతి కుటుంబీకులమికో ఈ లెక్క. ఇప్పుడు పోక్సోలో మధ్యతరగతి కుటుంబం ఇరుక్కుంటే 24 గంటలేమో కర్మ, గంటల్లోనే పట్టుకొస్తున్నారు. సెల్ ఫోన్ టవర్ ట్రేస్ చేసి వాళ్ళ యొక్క ఫోన్లు లొకేషన్ ట్రేస్ చేసి మరి
ఎక్కడున్నారో ఎలక బోరియాలో దాక్కున్నా కూడా పట్టుకొని వచ్చేస్తూ ఉన్నారు, పోలీస్ స్టేషన్లు అప్పచెప్తా ఉన్నారు. కానీ బండి సంజయ్ మాత్రం ఈరోజు సమాజం అని ఉమ్ముతుంది మీ మీద, బండి సంజయ్ మీద. కానీ మీరు మాట్లాడే, నేను ఒకటి చెప్తున్నా, సనాతన ధర్మాన్ని బీజేపీ ఎప్పుడు కాపాడదు, గుర్తుపెట్టుకోండి. అట్లాంటి సనాతన ధర్మాన్ని కాపాడడానికి కలియుగ పురుషులు వస్తారు. అంటే తెలుసా వీళ్ళకు కలియుగ పురుషులు అంటే తెలుసా వీళ్ళకు? వీళ్ళ మొహాలకు భగవద్గీత చదివిర్రా? శ్రీరామచంద్రుని యొక్క జీవిత చరిత్రను వీళ్ళప్పుడు చదివిర్రా? రామాయణంలో ఏం చెప్పిండు శ్రీరామచంద్రుడు? ఒక ఆడబిడ్డ మీద చేస్తే వాని తల తెగి ఎక్కడుండాలని చెప్పిండు? నేల మీద పడాలని చెప్పిండు. ఈరోజు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు చాలా వరకు సనాతన ధర్మాన్ని కాపాడేది మేమనుకుంటూ. సనాతన ధర్మాన్ని కాపాడడానికి, సనాతన ధర్మాన్ని ఆచరించడానికి కలియుగ పురుషులు వస్తూ ఉంటారు. అందులో హిందూ ధర్మంలో అవతార పురుషులు అని చెప్తా ఉంటారు తెలుగులో వాటిని. కల్కి భగవాన్ అవతార పురుషుడు ఈ భారతదేశం మీద అడుగు పెట్టిండు. ఆ కల్కి భగవాన్ భారతదేశంలో అడుగుపెట్టి ఏ విధంగా బ్రతకాలి, దైవాన్ని ఏ విధంగా ఆచరించాలి, పరమతాన్ని ఏ విధంగా గౌరవించాలి, మనం బ్రతుకుతున్నామంటే మనం ఇబ్బంది పడ్డా పర్వాలేదు కానీ పక్కోనికి ఇబ్బంది పడకుండా ఉండాలి అని చెప్పేసి ధర్మం చెప్తుంది. కానీ వీళ్ళు ధర్మం పేరుతోటి ఇప్పుడు మీ దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా, ఒక్కసారి మీరు క్రోమ్లో ఓపెన్ చేయండి, క్రోమ్ కానీ గూగుల్ కానీ దేంట్లో అయినా కానీ, ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అత్యధికంగా బాలికలపైన మహిళలపైన పాల్పడ్డారని ఒక్కసారి గూగుల్లో కొట్టండి. బీజేపీ పార్టీ ఫస్ట్ ప్లేస్లో రాకుండా బాధ్యత దీనికి నేను రాజీనామా చేసి వెళ్ళిపోతా, ఈ జర్నలిజం ఫీల్డ్కి మొత్తం వదిలేసి వెళ్ళిపోతా నేను. ఒక్కసారి మీరే చూడండి, బీజేపీ పార్టీ బాధ్యతగా వస్తుంది. ఒక్కొక్కటి గడ్డాలు పెంచుకొని కాషాయం జెండా పెట్టుకొని నామాలు పెట్టుకొని వాళ్ళ పురోహితుడట పండితుడట ఆడేం చేసిందంటే ఆయన పేరు ఇప్పుడు ఎందుకు. కానీ ఇట్లనే నేను సనాతన ధర్మం గురించి నేర్పుతా అని చెప్పి ఓ మహిళని ఆకట్టుకొని ఆ మహిళ సమస్యలు తీరుస్తానని చెప్పి ఆ మహిళల పైన పాల్పడ్డాడు. ఆ మహిళ ఏం చేసింది, వీడు బాబా కాదు, వీడు దొంగ, వీడు ఒక దుర్మార్గుడు అని చెప్పేసి కోర్టులో అతని మీద పిటిషన్ ఇస్తే సచ్చుకుంటే వాడు 14 సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చిన వ్యవహారం కూడా ఉంది. ఇది బీజేపీ వాళ్ళ చరిత్ర. బీజేపీ గురించి ఎవరైనా మాట్లాడితే ఏం చేస్తారో తెలుసా? ఒకటి అటాక్ చేస్తారు, రెండవది నామరూపం లేకుండా చేస్తారు, మూడోది అరెస్ట్ చేపించి జైల్లో పెడతారు. ఇదేనా రామాయణం నేర్పిన తీరు? ఇదేనా జై శ్రీరామ్ నినాదానికి ఇదేనా? నేను ఒకటి చెప్తున్నా, రేపు కనుక వీళ్ళు చనిపోతే వీళ్ళు రాముడు కూడా క్షమించడు, వీళ్ళు మాట్లాడే మాటలకు కూడా రాముడు వీళ్ళని క్షమించడు. అందులో బండి సంజయ్ కొడుకు ఓ సంసారో, ఓ మంచోడో, ఓ ధర్మ సంస్థాకర్తనో ఎవడో కాదు. సందు దొరికితే అమ్మాయిలతో జల్సాలు చేసేటోడు, బ్లాక్మెయిల్ చేసేటోడు, సందు దొరికితే ఓడకానో గిడకానో తాకుండా చిల్లయ్యేటోడు, సందు దొరికితేనే కంప్లీట్గా ఓటేటోడని ఈరోజు సమాజంలో బయటికి వస్తూ ఉన్నాయి ఆ వీడియోలంతా. దాని గురించి ఏం చెప్తావు బండి సంజయ్? మళ్ళీ ఇంత నువ్వు కేంద్ర మంత్రి అన్న ఇంత కూడా జ్ఞానం లేకుండా, అంత సిగ్గు లేకుండా మళ్ళీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి నా కొడుక్కి బెయిల్ ఇప్పియండి అని ఏం చేసిండని ఉద్యమంలో పాల్పడ్డా? ఉద్యమంలో తూటాలు దిగినాయా? ఉద్యమంలో కాలు చేతులు ఇరిగినాయా? లేకుంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అగెన్స్ట్గా కొట్లాడుతూ ఉన్నాడా? దేనికోసం బెయిల్ ఇవ్వాలి? ఏ లెక్కన బెయిల్ ఇవ్వాలి? ఇంతకుముందు తెలంగాణ శ్యామ్ గారు మాట్లాడినట్టుగానే రేవంత్ రెడ్డి అంతా నడిపిస్తూ ఉన్నాడు కదా. మీరు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో నామరూపం లేకుండా బాధ్యతగా చేస్తారు. ఆ చేసేదాంట్లో పాత్ర ఆర్జీటీవీ బరాబర్గా పోషిస్తుంది. ఎట్లా పోషిస్తుందో ఇంకొక 2 నెలల్లో మీ ఉత్సాహాలకు అత్యుత్సాహం ఏందో చూపెడతాం, మీ యొక్క ఊపులకు ఏందో పిట్ట బెదిరింపులు ఏందో చూపెడతాం. మీరు ఆడుతున్న ఈ డ్రామాలు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అని, బీజేపీ పార్టీ రామరాజ్యం అని, వీటన్నిటినీ మీ అధికార అహంకారాన్ని దింపే ప్రయత్నం దిశగా మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. బండి సంజయ్ ఈ యొక్క తనుడైన బండి భగీరథ్ని తక్షణమే అరెస్ట్ చేయాలి. 7 సంవత్సరాలు అక్షరాల 7 సంవత్సరాలు శిక్షణ వేయాలి అతని మీద. కేసులో ఇరుక్కున్నట్టే 14 సంవత్సరాలు జైల్లో వేయాలి. వీళ్ళు పెట్టిన సెక్షన్లకు 7 సంవత్సరాలు నిలవదు. ఇంకో నెల కూడా ఉంచరో, ఒక వారం రోజులు పెట్టారో అన్నట్టుగా ఉంది వ్యవహారం. అన్ని ఆధారాలు అన్ని ఎవిడెన్స్ ఉన్నా కూడా ఈరోజు పోలీస్ శాఖ కానీ హైకోర్టులు కానీ ఏ విధంగా వ్యవహరిస్తుందో చూద్దాం. మరో 24 గంటల్లో మరి అరెస్ట్ చేస్తారా? ఇంతకు ముందుగానే డీసీపీ రితిరాజ్ గారు మాట్లాడిన వ్యవహారం పరంగా చూసుకుంటే వాడిని పట్టుకుంటారా, ఆ అమ్మాయిల జీవితాలతో ఆడుకునే ఆ గాడిదని పట్టుకుంటారా అనేది కంప్లీట్గా ఆ ఇన్ఫర్మేషన్ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఈ 24 గంటల్లో ఏం జరగబోతుందో కూడా
ప్రతిదీ బయటపెట్టే ప్రయత్నం అయితే చేద్దాం. అందులోనూ బండి సంజయ్ ప్రయత్నం కొడుకుని కాపాడుకోవాలనే ఆర్భాటన ఒక్కడి గుర్తుపెట్టుకోండి. ఈరోజు షెడ్ అనుకున్న విలువ మంచోడికి లేదు. చాలామంది బయట కేసులు ఎట్లా ఇరుక్కుంటున్నారో తెలుసా మీకు? ట్రాప్ అని, లేకుంటే చాలామంది ఆకతాయిలు ఉంటారు కదా, ఆకతాయి మహిళలు కానీ ఆకతాయి పురుషులు కానీ ఏం చేస్తూ ఉన్నారంటే అన్యాయంగా ఓ మహిళలతో అఫైర్స్ పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునే కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటే కొన్ని కోట్లల్లో వాళ్ళకి న్యాయం కూడా జరిగింది. అట్లాంటి సమాజంలో ఒక సామాన్యుడికి అట్లుంటే ఈరోజు ఒక మినిస్టర్ కొడుకుకి ఎట్లుండాలి? ప్రతి ఒక్కరికి 14 సంవత్సరాలు పెడితే ఇతనికి 20 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలు జైలు శిక్ష పెట్టినా కూడా తప్పే ఇట్లాంటి వానికి. అంటే బీజేపీ సిద్ధాంతాలు ఒక్కడ అర్థం చేసుకోండి. భారతదేశ చరిత్రలో ఇప్పటిదాకా మొత్తం కంప్లీట్గా 3 రాష్ట్రాలు తప్ప అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, ఇంక్లూడింగ్ విత్ ఎన్డీఏ కూటమితో సహా మొదలు పెడితే అన్ని రాష్ట్రాల్లో ఒక 3 రాష్ట్రాలు తప్ప అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఉంది. ఎవడైనా ఎదురు తిరిగితే రాత్రి కల్లా వారికి స్కోప్, ఏదైనా ఒక అమ్మాయి నచ్చితే ఖతం, ఇక ఏదో చేస్తూ ఉంటారు. ఇది జరుగుతూ ఉంది. అందులోనూ బండి సంజయ్ చేసిన కొడుక్కి పైన ప్రభుత్వాలు మొత్తం ప్రొటెక్టివ్ షీల్డ్స్గా పనిచేస్తున్నారు. చూశారా? సూపర్ వీళ్ళు.